అర కేజీ చందువా చేపలండి. కట్ చేపించి ముక్కలు చేసి నీట్గా శుభ్రం చేసుకొని ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి కాసేపు పెట్టిన తర్వాత కడిగి ఇట్లా శుభ్రం చేసుకున్నానండి. ఇవి చిన్న చేపలు అయితే డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు. పెద్దవి కాబట్టి నేను ఇక్కడ కట్ చేసి పులుసు చేద్దాం అనుకుంటున్నాను అండి ఈరోజు. ఇందులో ముళ్ళులు ఎక్కువ ఉండవండి, చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు, ఎటువంటి కంగారు ఏముండదు. సో ఇవి చేయడానికి ముందుగా కొంచెం మెంతులు తీసుకోండి. మెంతుల వలన వచ్చిన పులుసు కాస్త చిక్కదనంగా ఉంటుందన్నమాట. అలాగే 2 ఉల్లిపాయలు అండి, మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చివి కాకుండా మంచివి తీసుకొని ఇలా మిక్సీ వేసి పెట్టుకోండి. ముక్కల కంటే కూడా మిక్సీ వేస్తేనే బాగుంటుందండి. అలాగే 2 టమాటాలు తీసుకునేటప్పుడు పండు టమాటాలు కాకుండా ఇట్లా కొంచెం దోరగా ఉండేవి చూసుకోండి. వాటిల్లో అలాంటి నల్ల మచ్చలు ఏమన్నా ఉంటే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి మనకి కూరకి వాడుకుందామండి. ఇప్పుడు దీనికి చింతపండు పులుసు వేస్తాం కాబట్టి టమాటాలు చూసి తీసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి అండి, లేతగా ఉండే పచ్చిమిర్చి కావాలి. మిర్చి కారాన్ని బట్టి ఇవి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే తగినంత పసుపు, ఉప్పు, కారం అండి. ఇవన్నీ ఆయిల్లో వేసి మగ్గ పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెము మెంతులు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అవి కొంచెం మెత్తబడిన తర్వాత టమాటాలు వేసి మగ్గిన తర్వాత కొంచెము పసుపు, ఉప్పు, కారం వేసి ఇంకొంచెంసేపు వేగనివ్వండి. అవన్నీ వేగిన తర్వాత మనం చింతపండులో నుంచి తీసుకున్న ఈ పులుసు వేయండి. ఈ పులుసు బాగా మరగాలండి. మరుగుతున్నప్పుడు మనం ఇక్కడ ఆల్రెడీ శుభ్రం చేసుకున్న చేపలు ఉన్నాయి కదండి, వీటిని అందులో వేసేసేయండి. శుభ్రం చేసుకున్న చేపలు ఆ పులుసులోనే వేయండి, ఆయిల్లో ఫ్రై చేయొద్దు. పులుసులో వేయడం వల్ల ఉడికి ఉప్పు, కారం బాగా పీల్చుకుంటాయండి, టేస్ట్ ఉంటాయి. అలాగే ముక్కలు మరిగేటప్పుడే ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు ఒక 2 రెమ్మలు వేయండి. ఇది కర్రీకి మంచి సువాసన ఇస్తుంది. అలాగే కొత్తిమీర అండి, సన్నగా తరిగిన కొత్తిమీర ఫ్రెష్ తీసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువైనా పర్లేదండి, కూరకి మంచి కలరింగ్గా కూడా ఉంటుంది. కర్రీ టేస్ట్ ఇంక్రీజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇవేనండి: జీలకర్ర, ధనియాలు, ఆవాలు దోరగా వేయించి చేసిన పౌడరు. కొత్తిమీర వేసాక మరుగుతున్న పులుసులో వేయండి, చాలా బాగుంటుంది. దీని తర్వాత దింపే ముందు ఒక 2 నిమిషాల ముందు దాంట్లో పులుసులో బెల్లము పులుపుని బ్యాలెన్స్ చేస్తుందండి. పులుపు, ఉప్పు, కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే చివరగా 1 స్పూను నెయ్యి వేసి దింపేసుకోండి. కూర చాలా బాగుంటుంది. చేపల కూర అనేది చేసిన వెంటనే కాకుండా కనీసం ఒక 2 అవర్స్ అన్న పక్కన పెట్టి తింటే చాలా బాగుంటుందండి.